గతంలో నయీం మీదనే గట్టిగా కొట్లాడినటువంటి వ్యక్తులు మీరు. మీ ఉద్యమ నేపథ్యం చాలామంది చూస్తూ ఉంటారు. ఇది ఈ మొగుళ్ళ సీన్‌లో నేను ఇప్పుడు ఎప్పుడు పొలిటికల్‌గా మాట్లాడుతూ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. అన్న. బట్ ఆ నయీంని మించి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ భూ కబ్జాలకు సంబంధించి అయితేనేంటి, తమకు ఈ ఈ ధరణి అని పేరు చెప్పి అది తీసేసిన తర్వాత ఈ భూభారతాన్ని తీసుకొని వచ్చేసి మళ్ళీ ఫోర్త్ సిటీ పేరిట విపరీతమైనటువంటి అక్రమ దందాలకు పాల్పడుతుంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బిగ్ బ్రదర్స్ అని చెప్పేసి కూడా ఒక వార్తలు వస్తుంది. దీని ఎట్లా చూస్తారు? అన్న నేను ఏమంటానంటే నయములు ఎప్పుడు ఉంటారు అన్న. నయములు ఉంటారా? నయములు ఉంటారు, నయములు పుట్టిస్తారు, మరి ఎందుకు కానీ వేరు రూపాల్లో ఉంటారు. రూపం మారుతుంది, రూపం మారుతారు, దోపిడి కొనసాగుతుంది, దోపిడి రూపం మారుతుంది. అచ్చా ఇవాళ అది కనిపిస్తున్నది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో నక్సలైట్ పీపుల్స్ వార్ ఉద్యమం, ఆ రోజు ఉంటే పీపుల్స్ వార్ ఉద్యమాన్ని కౌంటర్ చేయడం కోసం పీపుల్స్ వార్ నుంచి వచ్చినటువంటి నయంని తీసుకొని దానికి కౌంటర్గా ఆయన తయారు చేసిండ్రు. తయారు చేసి అట్లా తయారైనటువంటి నయంని సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ భూ కబ్జాలు, భూ అక్రమాలు ఇవన్నీ చేసారు. అవన్నీ మనకు సెటిల్మెంట్ ఇవన్నీ మనకు తెలుసు. అప్పుడున్న పరిస్థితుల్లో అట్లా పుట్టుకొచ్చారు. ఇప్పుడు మారిన పరిస్థితిలో ఇప్పుడు ఓపెన్గానే చేస్తారు కదా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఓపెన్గా వాళ్ళు రేట్ చెప్పి పని చేస్తున్నారు. వాళ్ళు మనకు మల్కాజ్గిరికి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. వాళ్ళు పోలీస్ అధికారి దగ్గర పోయి ఫిర్యాదు చేస్తే ఆ పోలీస్ అధికారి ఇచ్చిన సలహా ఏంటంటే నువ్వు నేరుగా పోయి వాళ్ళ బిగ్ బ్రదర్ని కలవని చెప్పి చెప్పినట్టు. వీళ్ళంతా నయంలే. నయంలు ఇంకా రూపం నయం అంటే ఏంటిది, ఎట్లా చూడాలి మనం? ఈ కాలానికి నయంలు చూడాలంటే ప్రజలను దౌర్జన్యంగా బెదిరించి అక్రమంగా వాళ్ళ నుంచి వాళ్ళు కావాలనుకుని రాబట్టేటువంటి నయం అంతే. వాళ్ళు అట్లే చూడాలి. ఇప్పుడు వీళ్ళందరూ అదే చేస్తున్నారు కదా పని. అప్పుడేమో అట్లే చేసిండ్రు, ఇప్పుడేమో అప్పుడు ఒక వెపన్గా ఆయనను వాడుకున్నారు, ఇప్పుడు వీళ్ళే వెపన్ పట్టుకుని తిరుగుతున్నారు. అంతే అంతే, తేడా ఏం లేదు. అంతేనా? మరి ఎట్లా మన తెలంగాణ రాష్ట్రం అంటే నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజల్ని నేను అదే అంటున్నాం, వాస్తవాలు పాలను నీళ్లను వేరు చేయగలిగే చైతన్యం తెలంగాణ సమాజానికి ఉన్నది. కాకపోతే వి ప్రకాష్ అని ఒక మాట చెప్తాడు. ఈ మాట అనాలంటే కూడా నాకు బాధ కూడా అవుతున్నది. ఏంటంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు అని చెప్పేసి మనం ఇంతకాలం మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపినటువంటి నా ప్రజలు చాలా గొప్ప చైతన్యవంతమైన ప్రజలు అని చెప్పుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎంత గందరగోళంలో ఉన్నారని చూసినప్పుడు మన ప్రజలలో గందరగోళం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎంత చైతన్యం ఉంటుందో అంత గందరగోళంగా ఉంటుంది. కానీ ఈ నష్టం జరుగుతున్న టైంలో వాళ్ళు వాస్తవాలు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. పాలన నీళ్ళని వేరు చేస్తారు. వాళ్ళకు విషయం అర్థమైన తర్వాత ఇవాళ మనం చూస్తున్నాం కదన్నా, ఇవాళ నీ పోలీసుని అడ్డం పెట్టి విపరీతమైనటువంటి అణిచివేతకు పాల్పడుతున్నావు, కేసులు పెడుతున్నావు, జైళ్ళలో పెడుతున్నావు, నువ్వు సోషల్ మీడియా పోస్ట్ పెడితే కూడా జైలు కేసులు పెడుతున్నావు, జర్నలిస్ట్ మీద దాడులు చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు? నువ్వు ప్రజా అభిప్రాయాన్ని ఆపగలవా? మొన్న వినాయక నిమజ్జనానికి అని చెప్పేసి వాళ్ళు నిమజ్జనం పేరు మీద వినాయకులు తీసుకుపోతూ ట్యాంకు బండి మీద ఏం పాటలు వేసినా దేక్లేంగే అంటున్నారు. దేక్లేంగే పాటలు వేసుకుంటూ పోతున్నారు. కేసీఆర్ గారి మీద అభిమానాన్ని వాళ్ళు చాటుకున్నారు. దాన్ని ఎట్లా ఆపగలవు ముఖ్యమంత్రి గారు? స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడే అక్కడ ఆయన రాగానే ఆయన వస్తున్నాడు, ఈ పాట వినిపిస్తున్నది. దేక్లేంగే పాటనా ఏదో కేసీఆర్ గారిని గుర్తు చేసేటువంటి పాటలు. అంటే నేను ఏమంటున్నామంటే ప్రజలు వాళ్ళు ఏదో ఒక రూపంలో నువ్వు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు భరించాల్సిందే, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలు పోతావు, భరించాల్సిందే. కానీ నేనేమంటున్నామంటే ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం నువ్వు అంతకాలం కూడా ఉండవు. ప్రజలలో పెద్ద తిరుగుబాటు వచ్చిందంటే ఖచ్చితంగా నిన్ను మార్చుకుంటారు ప్రజలు. ఇప్పటికైనా ఏంటంటే ప్రజలలో నీ పట్ల, మీ కాంగ్రెస్ పార్టీ పట్ల అసమ్మతి పెరిగింది, అసంతృప్తిగా మారితే ఇక అది ఏం జరుగుతుందో మనకెరికే. ఇప్పటికైతే అసంతృప్తి అయితే మొదలైంది. రైట్. దీనికి సంబంధించిన దాంట్లో మొత్తానికి ఇలా బీసీలకు అత్యంత న్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరిన తర్వాత మేము పోతామని చెప్పేసి రేపు ఎల్లుండి కామారెడ్డిలో అదే 42% విజయోత్సవ సభ పెడతామని చెప్పేసి తిరుగుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఏం సాధించారని విజయోత్సవం పెడతారన్నా? ఏమో అంటే బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం పెడతారా? లేకపోతే రేపు లోకల్ బాడీ ఎన్నికలలో వాళ్ళకు 42% రిజర్వేషన్ల మార్గాన్ని సుగమం చేసినందుకు పెడతారా? ఏమని విజయోత్సవాలు సభ పెట్టుకుంటారు? ఏమంటున్నామంటే మొత్తం ఈ చరిత్ర అంతా బీసీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొత్తం చరిత్ర చూస్తే మొన్న కదా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలను 6 నెలల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు, డిక్లరేషన్ చెప్పినావు, ఎన్నికలకు వచ్చినావు, బీసీల ఓట్లు వేయించుకున్నావు, ఇలా గద్దెనెక్కినావు. ఇలా ఏం చేసినానని చెప్పేసి విజయోత్సవం చేసుకుంటున్నావు? బీసీలను మోసం చేసిండ్రు. ఇది నిలబడదని, ఈ జీవో నిలబడదని కూడా తెలుసు.
దేశవ్యాప్త అనుభవాలు ఏం చెప్తున్నాయి? కేవలం తమిళనాడులో షెడ్యూల్ 9 ద్వారా మాత్రమే, రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమైతే తప్ప ఇంకో రకంగా సాధ్యం కాదని తేలిపోయాక నువ్వు ఈ జీవో తీసుకొచ్చి, ఇది సాధ్యం కాని జీవో తీసుకొచ్చి, ఆర్డినెన్స్ తీసుకొచ్చి, మరి జీవో తీసుకొచ్చి, ఆర్డినెన్స్ ఉన్నది, ఫస్ట్ జీవో ఉన్నది, మళ్ళీ జీవో తీసుకొచ్చి, ఇవన్నీ ఉన్నా కూడా దీనివల్ల ఏం చేయబోతున్నావు నువ్వు? ఎవరు కోర్టు పోయినది కొట్టుకుపోతుంది కదా. ఇది నిలబడదని కూడా నీకు తెలుసు. నిలబడదని కూడా తెలిసి బీసీలని మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అదే చెప్తున్నాం, నీ మోసపు రంగు ఎంతో కాలం కాదు, 2 నెలలైతే బయటపడుతుంది కదా. లోకల్ బాడీలో రిజర్వేషన్ కల్పించలేకపోతే తెలిసిపోతుంది కదా. ఇప్పటికే బీసీ సమాజంలో మేధావర్గం చెప్తూనే ఉంది కదా, ఈ పద్ధతిలో కాదు అని చెప్పేసి. కొద్దిమంది బీసీ నాయకులకు ఇంకా కొంత నీ మీద భ్రమలు ఉండవచ్చు, వాళ్ళందరూ నీకు ఏదో సన్మానాలు చేస్తుండొచ్చు, శాల్వలు కప్పుతుండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇయ్యలేకపోయిన రోజు వాళ్ళందరూ తిరగబడతారు. నన్నింటికంటే ముఖ్యంగా ఆయన సామాజిక వర్గం మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పిండు. రెడ్డి సామాజిక వర్గం మీటింగ్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన ఏం చెప్పిండు? మా రెడ్ల చేతులకు మీ పార్టీ పగ్గాలు ఇవ్వండి, ఎట్లా అధికారంలోకి చూపిస్తాం, మా రెడ్డి కుటుంబానికి 6 ఎకరాల భూమి ఉండాలి ఊర్లలో అని చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకున్నావు నువ్వు? మా రెడ్ల చేతుల్లో ఆధిపత్యం ఉండాలని చెప్పదలుచుకున్నావు. మేము పాలించగలిగేటోళ్ళం మేమేం చెప్పదలుచుకున్నాం. ఇంత కుల అహంకారం ఉన్నావు నువ్వు. బీసీలకు న్యాయం చేస్తామంటే ఎట్లా, ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు అర్థం చేసుకుంటారు? ఇక నిన్ను కూడా నమ్ముతున్నారు అంటే, నిన్ను కూడా నీ మాట కూడా నమ్ముతున్నారు అంటే ఇక అది నమ్మేటోళ్ళనే అడగాలి. బీసీలను మాత్రం మళ్ళీ ఒకసారి దగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చరిత్రలో బీసీలకు ఒక మోసకారిగా చరిత్రలో నిలబడిపోతుంది. బీసీలకు అన్యాయం చేసింది, మోసం చేసింది, తేలిపోతుంది. రైట్. ఈరోజు మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో అన్నిటిలా ఫెయిల్యూర్, ఈ గవర్నమెంట్ అయితే ఇప్పటికైతే ఫెయిల్యూరే కనిపిస్తుంది. సరే, ఒక ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి సంబంధించి, ఒక ఫ్రీ బస్ విషయానికి సంబంధించిందో దాంట్లో కూడా మిక్స్డ్ టాక్ అయితే వస్తున్నటువంటి మాట. బట్ ఈ ప్రభుత్వం నుంచి మీద వస్తున్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ వైపు మలుతుందా సానుకూలంగా? ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు కూడా మొన్ననే కదా అయిపోయింది, 2 years బ్యాక్ అయిపోయింది కదా. అప్పటిదాకా ఎట్లా ఉంది? ప్రతిదీ పోల్చుకుంటున్నారు, ప్రతిదీ కూడా పోల్చుకుంటున్నారు ప్రజలు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు చేయలేదని ఓడించలేదు. నేనేమంటున్నానంటే కొన్ని వర్గాలలో అసంతృప్తి ఉండవచ్చు, నేను కాదనట్లేదు, 100% చేయడం సాధ్యం కాదు. ఇంకొక మాట, కేసీఆర్ గారు సంబంధించి సబ్బండ జాతులు తెలంగాణ పోరాటంలో ఉన్నాయి. అవును, పేపర్లు ఏరుకునేటువంటి కాటికలు మొదలు పెడితే గుళ్ళో పూజలు చేసే పంతుల వరకు పేపర్లు పెట్టేంత అందరూ కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరికీ వచ్చిన తెలంగాణలో వాళ్ళకు మాకేదో వస్తున్న ఆశలు ఉన్నాయి. అట్లాంటి ఆశలు నెరవేర్చడంలో కేసీఆర్ గారు విశేషమైన కృషి చేసిండు. సబ్బండ జాతులకు మేలు చేసేటువంటి కార్యక్రమం ఎన్నో చేసిండు. కానీ ఇంకా కొన్ని వర్గాలకు, ఉదాహరణకు నేను వాస్తవాలు చెప్తున్నాను, దళిత బంధు లాస్ట్ తీసుకొచ్చారు, కానీ ఆ పథకం పట్ల కూడా కొంత దళిత సమాజాన్ని కరెక్ట్ మనం అర్థం చేయించలేకపోయినాం. ఇంకా కొన్ని వర్గాలలో కొంత అసంతృప్తి ఉన్నది, మాకు అనుకున్న చేయలేకపోయినారు, భూములు ఉన్నోళ్ళకే పైసలు ఇస్తున్నారు కదా, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. ఆ వర్గాలకు ఇంకా మనం చేయాల్సింది ఉండే, దాన్ని ఎవరు కాదనడం లేదు. కానీ ఇవాళ ఇది వదిలేసి ఇంత చేసిన తర్వాత వెరీ నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి చేస్తాం ఆశలు కల్పించిన వాళ్ళు ఆశల తర్వాత మాట. కానీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఒకటొకటి పోతున్నప్పుడు ప్రజలు ఎవరు యాద్ చేసుకుంటారు? అరే, కేసీఆర్ గారు పొడగొట్టుకొని తప్పు చేసినాం రా. నేను మొన్న చెప్పిన, ప్రభుత్వం మారిన 4 నెలలనే చొప్పదండి నాకు ఒక చావు వేస్తున్న క్రమంలో పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో గౌడన్నలు కలిసి 4 గౌడన్లు ఒక బావి దగ్గర కూర్చున్నారు. బావి దగ్గర ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు, మా కులం కదయా, మేము పొన్నం ప్రభాకర్కి ఓట్లు వేసినాం అన్నారు. అనగానే వాళ్ళతో అడిగింది ఏంటంటే, మనం మరి రైతు బంధు పడ్డదా అని అడిగిన. అదే టైం రైతు బంధు అప్పుడప్పుడే ఎకరం వాళ్ళకే పడ్డది ఆ రోజులలో. నాకు ఎకరం 10 గుంటలు ఉందా, మరి నాకైతే రాలేదు అన్నాడు. మరి ఎట్లుంటుంది అనుకుంటున్నాం అన్నాం. అనేసరికి ఇక నలుగురు ఇదే మాట, ఏముంటుంది ఇక ఎట్లయినా ఎటవట అయినట్టే అని చెప్పి వాళ్ళు మాట్లాడిన తర్వాత మరి ఎట్లా అనుకుంటున్నారు అంటే, ఆయన అన్న మాట ఎంత గొప్పగా అనిపించిందని నాకు. మాకు అప్పుడు అసెంబ్లీ అంతమందికి జరిగిపోయింది, మా కోసం కేసీఆర్ హరీష్ అన్న ఊకుంటారా, మా కోసం కొట్లాడతారు అనేటువంటి విశ్వాస నమ్మకాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యక్తం చేసింది. ఇలా ప్రజలకు కష్టం వచ్చిన ప్రజలు ఇంతెందుకన్నా మూసి ప్రక్షాళన పేరు మీద ఈయన బుల్డోజర్లు తీసుకొని పోయి ఇల్లు కూలగొడుతుంటే అక్కడ ఒక పెద్ద మనిషి ఏమడుతున్నాడు, కేసీఆర్ సార్ ఏడవున్నావు సార్, కేసీఆర్ సార్ నువ్వు రావాలి సార్ అంటున్నాడు. వాళ్ళు మార్పు అన్నారు, ఏ మార్చిండ్రు, మాయ మాటలు చెప్పిండ్రు, మేము ఏదో మోసపోయినాం, 2000 ఇస్తే పెన్షన్ 4000 ఇస్తారు అనుకున్నాం, కానీ మోసపోయినాం, ప్రభుత్వం మారింది, కానీ ఇవాళ కేసీఆర్ సార్ నువ్వు 7 సార్ అని అడుగుతున్న పరిస్థితి వాళ్ళ ప్రజల్లో ఉన్నది. ఇదంతా కూడా ముమ్మాటికి ఇంకెవరో చాలా మందికి భ్రమలు ఉండవచ్చు, ఆయన ఎట్లే ఉండి ఈయన ఎట్లే ఉండి బీజేపీ కొంతమంది అనుకుంటూ ఉండొచ్చేమో, కానీ బీజేపీ మర్చిపోవాలి కళ్ళ, అది మనకంటే ఎక్కువ బీజేపీకి తెలుసు.
బీజేపీకే తెలుసు అది. కేసీఆర్ని కొట్టడం అంత ఈజీ కాదు కాబట్టే కదా ఇప్పుడు కాళేశ్వరం అని, ఆ కమిషన్ అని, ఈ కమిషన్ అని, సిబిఐకి ఇచ్చి ఇట్లు అట్లు ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి ఆలోచన బురద తల్లాలనుకుంటున్నారు. కానీ నేనేమంటున్నామంటే మేఘాలు తొలగిపోయిన తర్వాత సూర్యుడు ఎట్లయితే ఆయన ప్రకాశవంతంగా బయటకు వస్తాడు, కేసీఆర్ గారు అంత ప్రకాశవంతంగా బయటకు వస్తే ఇవన్నీ పోతాయి. దేనికి ఎవరు భయపడేటోళ్ళు ఎవరు లేరు.